నమస్తే ట్రేడర్స్. ఫస్ట్ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది. నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ క్యాండిల్ అనేది యాక్చువల్గా ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయ్యింది. బట్ మనకి ఇలా చార్ట్లో వచ్చేసి 1 minute చార్ట్లో మనకి రాంగ్ చూపెడుతుంది. పీవట్ పాయింట్ దగ్గర ఓపెన్ అయినట్టు చూపెడుతుంది. ఇది మనము రీఫ్రెష్ చేసుకోవాల్సిందే మనం ఫస్టే. బట్ మనం దీనివల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉండే స్టార్టింగ్. అక్కడ ఓపెన్ కావాలి కదా, ఇక్కడ ఇలా ఓపెన్ అయిందని నేను కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా. ఎందుకంటే నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు అక్కడనే ఓపెన్ కావాలి. బట్ మనము ఎప్పుడైతే 5 minutesకి షిఫ్ట్ చేసామో అప్పుడు క్యాండిల్ కరెక్ట్ చూపెట్టింది. ఇప్పుడు 1 minuteకి షిఫ్ట్ చేసినప్పుడు ఇట్లా ఇప్పుడు చూసారా, ఇప్పుడు కరెక్ట్ చూపెడుతుంది. పుట్లో అయితే ఒక ఎంట్రీ తీసుకున్నా. రీజన్ ఏంటంటే అక్కడ మంచి సపోర్ట్ తీసుకుంటుంది. బట్ ఈఎంఐ కింద ఉన్నది, డైరెక్షన్ ఇట్లా మంచి పైన ఉంది. ఇది రాంగ్ ఎంట్రీ. మనకి ప్రీవియస్ డే ఇట్లా బుల్లిష్, అలాగే ట్రెండ్ లైన్ గీసా. ఆ ట్రెండ్ లైన్ పైన ఉన్నంత వరకు మనకు బుల్లిషే. బట్ ఫస్ట్ ట్రేడ్ అనేది మిస్టేకే. ఆ ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్ వల్ల మనకి కొంచెం ఇబ్బంది అయితే అయింది. ఫస్ట్ ట్రేడ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయా. ఓకే, సెకండ్ ట్రేడ్ సేమ్ బుల్లిషే ట్రై చేసా. సెకండ్ ట్రేడ్ కొంచెం వెయిట్ చేసి తీసుకుందాము. ఫస్ట్ 1 minute క్యాండిల్ అనేది బ్రేక్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ 1 minute క్యాండిల్ ఒకటే కాకుండా అది ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇట్లా హై, ఆ రెడ్ లైన్ అనేది 55,441 అది బ్రేక్ అయితే తీసుకుందామని నేను రెడీగా ఉన్నా అప్ సైడే. క్యాండిల్ క్లోజ్ కాగానే ఎంట్రీ అయితే తీసుకున్నాం బ్రేక్ కాగానే. బట్ మనము చాలా అప్లో తీసుకున్నాము. పెద్ద క్యాండిల్లో ఒక చిన్న క్యాండిల్స్ కోసం వెయిట్ చేయాల్సింది. ఈరోజు కొంచెం మిస్టేక్లోనే అయిపోయింది డే అయితే. ప్రాపర్గా పేషెన్స్ ఉండాలి, ఇంకా పేషెన్స్ ఉండాలి, వెయిటింగ్ అనేది ఇంకా ఉండాలి. ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం, ఒకవేళ దీంట్లో ఇట్లా సెలెక్ట్ అయితే మన డే అనే క్లోజ్. సెకండ్ ట్రేడ్లో కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి తీసుకుంటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ట్రేడ్ ఇట్లా సెలెక్ట్ అయింది. టోటల్ లాస్ వచ్చేసి 1181 లాస్ వచ్చింది మనకి. నో ప్రాబ్లం, మిస్టేక్స్ అయితే నేర్చుకున్నాము. ట్రెండ్ ఫాలో అవ్వాలి, అలాగే మెయిన్ డైరెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి. పుల్ బ్యాక్స్ కోసం ఇట్లా వెయిట్ చేయాలి, డిస్కౌంట్ కోసం. రిపీటెడ్ మిస్టేక్సే, బట్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనకి చూస్తున్నారు 5 minutes అనేది చూసుకోవాలి. అప్పుడప్పుడు 5 minutes క్యాండిల్ ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు 5 minutes క్యాండిల్లో మీకు క్లోజింగ్ దగ్గర బేరిష్ అవుతుంది, బట్ బేరిష్ అయితే వెళ్ళదు. చిన్న పుల్ బ్యాక్ అనమాట. ఇలాంటి పుల్ బ్యాక్లో మనం ఎంట్రీ అవ్వాలి. యాక్చువల్గా అక్కడ మనం ఎక్కడైతే బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో అలాంటి పుల్ బ్యాక్ దగ్గర మనం ఎంట్రీ అవ్వాలి. ఏం చేస్తాం, ఇక ఈరోజు లాస్ వచ్చింది, యాక్సెప్ట్ చేసేసి డే అయితే క్లోజ్ చేద్దాం. టోటల్ లాస్ వచ్చేసి 1181. ఓకేనా ఫ్రెండ్స్, మిస్టేక్స్ ఇట్లా నేర్చుకోవాలి లాస్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు డే అయితే క్లోజ్.